వేగం ప్రమాదకరం. ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ హైవే రోడ్డు పొరుగున బోర్డులు పెట్టినారు, జాగ్రత్త జాగ్రత్త అనేసి. యాక్సిడెంట్ జోన్ అంటే కూడా దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి. దయచేసి మొగిల్ ఘాట్ సెక్షన్లో పోయేటప్పుడు కొంచెం నిదానంగా పోండి, చూసి వెళ్ళండి. స్లో పోండ్రప్పా, మన స్పీడ్ చూడు. కొద్ది పక్కకు వచ్చింది, వాళ్ళు నిలవరు, కంట్రోల్ రాదు బండి. నా పేరు సెంధిల్ నుంచి బెంగళూరు ఆర్ఆర్-నగర్ నుండి వస్తూ ఉన్నాను. మా అత్తగారు మా అమ్మగారిని తిరుపతిలో వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ చూసి పిలుచుకుపోతూ ఉంటుంది. సో ఆడ ఒక మంకీనో డాగో ఏదో క్రాస్ చేసింది. దాన్ని అవాయిడ్ చేస్తామనేసి నేను లెఫ్ట్కి ఎత్తున్నాను. లెఫ్ట్లో ఇంకొక లారీ ఉండింది. ఆ లారీని అవాయిడ్ చేసుకోవాలనేసి ఇంకా లెఫ్ట్కి వస్తుంది. ఆడ పిల్లర్ ఉండేది, పిల్లర్ మీద కొట్టేస్తాను. ఎంతమంది వచ్చారు సార్? ముగ్గురు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ? వాళ్ళిద్దరూ హాస్పిటల్ వెళ్ళారు. వాళ్ళకి ఏమైనా గాయాలా సార్? మామగారికి పెద్ద గాయం లేదు. మా అత్తమ్మకి బ్యాక్లో కొంచెం ఇదైంది, ఏమింటో తెలియదు సార్. డ్రైవింగ్ మీదే? డ్రైవింగ్ నేనే. ఓకే సార్. మేము 108 పైలట్ మాట్లాడుతున్నాను. మాకు మొగిలి ఘాట్ నుంచి ఆర్టీఏ కేసు వచ్చింది. ఆర్టీఏ కేసు ఇచ్చారు. మేము వెళ్ళే సమయానికి అక్కడ ముందు ఉన్న వాళ్ళు చెప్పారు, మరి ఆ కారు ముగ్గురు స్థానికులు వస్తున్నారు, బెంగళూరు నుంచి తిరుపతికి వాళ్ళు వెళ్తున్నారంట, గుడికి ఏదో వెళ్తున్నారని చెప్పారు. వాళ్ళు కుక్క అడ్డంగా వచ్చింది, కుక్కను తప్పించే సమయానికి లెఫ్ట్ సైడ్ తిప్పేశారు. వెళ్ళి కారు వచ్చి పొదల్లో పోయి చిక్కుని వెళ్ళిపోయింది. మేము వెళ్ళే సమయానికి వాళ్ళని బయట తీసి ముగ్గురు స్థానికులు ఉన్నారు, ఒక లేడీ, ఇద్దరు జెంట్స్ ఉన్నారు. ఆ లేడీకి షోల్డర్ ఫ్రాక్చర్ అయ్యింది, ఇద్దరికి చిన్న చిన్న గాయాలు. వాళ్ళని అక్కడి నుంచి మేము మన పల్మేరు ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. అక్కడి నుంచి ముందర చూడైనా స్లో పోండ్రప్పా, మన స్పీడ్ చూడు. ముఖ్యంగా ఈ పలమనేరు నుంచి మొగిల్ ఘాట్ వరకు ఇది చాలా డేంజర్ రోడ్డు. ఇక్కడ ప్రయాణికి ఈ రోడ్ నుంచి, ఈ పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్ళేవారు కొంచెం స్పీడ్ తగ్గించుకొని వెళ్తే బాగుంటుంది. వేగం ప్రమాదకరం. ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ హైవే రోడ్డు పొరుగున బోర్డులు పెట్టినారు, జాగ్రత్త జాగ్రత్త అనేసి. యాక్సిడెంట్ జోన్ అంటే కూడా దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి. దయచేసి మొగిల్ ఘాట్ సెక్షన్లో పోయేటప్పుడు కొంచెం నిదానంగా పోండి, చూసి వెళ్ళండి. లాంగ్ ఉండేట్లాగానే డ్రైవర్లు పెట్టుకోండి. ఇది నా ఒపీనియన్ చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు చంద్ర. ఈ మధ్య యాక్సిడెంట్లు చూస్తుంటే ఎన్హెచ్ఏ రోడ్లో ఎక్కువ జరుగుతున్నాయి. మొన్న వచ్చిందనే బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తా ఉంటే బెంగళూరు సంబంధించిన 5 మంది చనిపోయినారు. ఈరోజు బెంగళూరు మళ్ళా ముగ్గురు వచ్చి
తిరుపతికి పోతుంటే మళ్ళా బండి అప్సెట్ అయింది. ఏమిరా విషయం అంటే మెయిన్ వచ్చి ఈ రోడ్లో బండ్లన్నీ స్పీడ్ 120, 130 పైన 100 పైనే పోతుంటాయి. బండి కంట్రోల్ కావు. మెయిన్ ఏమిటంటే వీళ్ళు ఓనర్లుగా ఉండేవాళ్ళు వీళ్ళే డ్రైవ్ చేసుకుని వచ్చేస్తారు. దయచేసి మీ ఓనర్లుగా ఉండాలి 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ వరకు మీరు బండి తోలండి. కానీ ఇంత లాంగ్ 150 నువ్వు దాటేటప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకోండి. ఎందుకురా అంటే డ్రైవర్కి రోడ్లో ఎట్లా తోలేది మెలకువలు తెలుసు. సొంత బండులకి మెలకువలు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ఇది టోటల్ NHA అనేది ఎక్కువ స్పీడ్గా బండ్లు పోతుంటాయి. దీంట్లో జాగ్రత్తగా బండ్లు తోలాలి. దీంట్లో డ్రైవర్లు అయితే మంచి మెలకువలు ఉంటాయి కాబట్టి వాళ్ళు నీట్గా తోలుతారు. దయచేసి లాంగ్ వచ్చేటప్పుడు డ్రైవర్లు పెట్టుకొని రండి. కారు ఉంది కదా అని ఓనర్ కమ్ డ్రైవర్గా రావద్దండి. డ్రైవర్ని పెట్టుకుంటే మంచి సేఫ్టీకి ఇంటికి చేరొచ్చు. ఇది నా యొక్క ఒపీనియన్ మాత్రమే.